ఈ దినమున ప్రభువు నీతో సెలవిస్తున్న మాట. నా ప్రభువును ప్రిరక్షకుడైన యేసుక్రీస్తు వారి అతి శ్రేష్టమైన నామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనములు. ప్రియ సహోదరి సహోదరులారా, మీరందరూ కూడా బాగున్నారు కదా? ప్రభువు నామంలో మీరందరూ ప్రార్థన చేస్తూ దీవించబడుతూ ఆశీర్వదించబడుతూ ఉన్నారని నేను నమ్ముచూ ఉన్నాను. ప్రియ సహోదరి సహోదరులారా, ఉదయకాల సమయంలో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీతో ఒక ప్రాముఖ్యమైన మాటను తెలపడానికి నీకు ఒక మంచి అవకాశాన్ని ఇస్తున్నారు. మరి నీవు వినడానికి సిద్ధంగా ఉన్నావా? నేస్తమా, దేవుడు మనకి ప్రతి నిత్యము తోడుగా ఉంటూ నీడగా ఉంటూ మనకు సహాయం చేస్తూ ఉన్నారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఒక చిన్న వాక్యాన్ని చదువుకొని వాక్యాన్ని ధ్యానించుకుందాము. లూకా సువార్త 18వ అధ్యాయము 28వ వచనము. లూకా సువార్త 18వ అధ్యాయము 28వ వచనము. మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యములని చెప్పెను. దేవునికి స్తోత్రము, హల్లెలూయా. ప్రియ సహోదరి సహోదరులారా, ఇక్కడ మాటను మనం చూసినట్లయితే మనుషులకు అసాధ్యములైనవి దేవునికి సాధ్యమంట. నిజమే. ఈ లోకంలో కొన్ని సమస్యలు వచ్చినా, కొన్ని ఇబ్బందులు వచ్చినా, కొన్ని నష్టాలు, ప్రతి ఒక్కటి ఇరుకు ఇబ్బందులు మనకు వచ్చినప్పుడు అవి మనకు అసాధ్యంగానే కనిపిస్తాయి కదండి. ఏదైనా కానీ సరే మనకు అసాధ్యంగా కనిపిస్తాయి. అయ్యో, నేను ఈ శ్రమ నుంచి, నేను వీటి నుంచి తప్పించుకోలేకపోతున్నానే అని చాలామంది బాధపడుతూ ఉండేవాళ్ళు లేకపోలేదు. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నువ్వు ఏ సమస్యతో బాధపడినా, నువ్వు ఎటువంటి కష్ట నష్టాల్లో ఇరుక్కున్నా, ఎటువంటి కన్నీరు నిన్ను వెంబడించినా, ఏది ఏమైనా కానీ సరే నీ హృదయాన్ని బాధపడుతూ, నాకు ఏ దిక్కు లేదు, నాకు ఎవరు సహాయం చేయలేరు, అసలు నాకు ఈ సమస్య ఎట్లా తీరుతుంది, అసలు ఈ సమస్య పోవడానికి అసలు దారుందా లేదా అని ఆలోచించే ప్రతి ఒక్కరికి కూడా ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తున్నారు, నీకు అసాధ్యమేమో, నాకు సమస్తం సాధ్యమే. కాబట్టి మనం ఏం చేయాలో తెలుసా? దేవునికి సమస్తము కూడా సాధ్యమేనండి. ఏ సమస్యలైనా, ఏ ఇరుకులైనా, ఏ ఇబ్బందులైనా. కాబట్టి మనము మనుషుల వైపు చూడకూడదు. ఎందుకంటే నీకు నాకు ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క మనిషి కూడా అసాధ్యమే. కాబట్టి ఏది అయినా కానీ సరే, మనం ఏ సమస్య అయినా, ఏది అయినా కానీ సరే మనుషుల దగ్గర చెప్పకుండా, మనుషుల దగ్గర దాని యొక్క రిలీఫ్ మనం పొందుకోకుండా దేవుని దగ్గర మనం పొందుకునే వారంగా ఉండాలి. అప్పుడు దేవుడు మనకు సాధ్యం చేసి మనకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి నీ హృదయంలో ఎటువంటి వేదనైనా, ఎటువంటి బాధ అయినా, ఎవరైనా నువ్వు మంచిగా నువ్వు ఎదుటి వారికి సహాయం చేస్తున్నా, వాళ్ళు మేలుకు ప్రతిగా కీడు చేస్తున్నారేమో, లేకపోతే నిన్ను నిందించి, దూషించి, హింసించి నిన్ను బాధపరుస్తున్నారేమో, నాకైతే తెలియదు. కరుణేస్తమా, దేవుడు చెప్తున్నాడు, నాకు సమస్తం సాధ్యమే. కాబట్టి నువ్వు నాకు ఒక్కసారి తెలియజేయి, నేను నీకు సహాయం చేయడానికి సిద్ధంగా ఉన్నానని. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, మనము దేవుని మీద ఆధారపడి జీవిద్దాం, దేవునికి చెప్దాం. ఈ లోకంలో మనకు ఏది ఉన్నా లేకపోయినా దేవుని యొక్క తోడు మనకు చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి మనకు అన్నీ కూడా అసాధ్యములే, కానీ కేవలము దేవాది దేవునికి సమస్తము సాధ్యమే అని దేవాది దేవుడు మనకు తెలియజేస్తున్నారు. కాబట్టి ఇప్పటి నుంచి ప్రతి వాటిలో కూడా విజయాన్ని పొందుకోవాలంటే దేవుణ్ణి అడుగుదాం. దేవుని దగ్గర నుంచి మనం సమాధానమును పొందుకుంటూ సమస్తము కూడా సాధ్యపరుచుకుందాం. ఆమేన్. దేవుడు ఈ చిన్ని వాక్యాన్ని దీవించి ఆశీర్వదించి మన హృదయంలో ఫలింపచేయునుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన. సకల ఆశీర్వాదాలకు కారణభూతుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, నీ నామమునకు వేలాది వందనములు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాము. ఈ యొక్క సమయంలో ఎవరైతే ఈ వాక్యాన్ని వింటూ ఈ వాక్యం ప్రకారం జీవించాలని ఆశపడుతున్నారో వారందరినీ మీరు జ్ఞాపకము చేసుకోండి. మరి ముఖ్యంగా ఇప్పుడు తల వంచిన, కళ్ళు మూసిన ప్రతి ఒక్కరిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వారి యొక్క సమస్యలు, వారి ఉన్న ప్రతిదీ చెప్తున్నాగా ప్రభు, ప్రతి కూడా నాయన వేసే ప్రతిదీ కూడా నువ్వు నాయన సాధ్యపరచమని ప్రార్థిస్తున్నామయ్యా. మాకు అన్నీ కూడా సమస్తమును కూడా అసాధ్యములే ప్రభు, కానీ నీకు మాత్రం సమస్తం సాధ్యమే కదా. మాకు సహాయం చేయండి తండ్రి. మేము ఈ సమస్యల్లో ఉన్నాం, మేము ఈ కన్నీరులో బాధల్లో ఉన్నామని ఎవరైతే నీకు చెప్తున్నారో
వారందరి కన్నీటిని మీరు నాట్యంగా మార్చి సహాయం చేసి దీవించి ఆశీర్వదిస్తారని మేము నమ్ముచున్నాము తండ్రి. సహాయం చేయండి. ప్రతి ఒక్కరికి కూడా మీరు తోడు నీడగా ఉండి సహాయం చేసి విజయ జీవితాన్ని మీరు ప్రసాదిస్తారని నమ్మచ్చు. ప్రతి ఒక్కరు కూడా సంతోషంగా ఆనందంగా నీలో ఎదుగు భాగ్యాన్ని దయచేయమని, సమస్తమును సాధ్యపరచుకోవడానికి శక్తిని కృపను దయచేస్తారని నమ్మచ్చు. తోడు నీడగా ఉండి సహాయం దయచేయమని ఈ చిన్ని ప్రార్థనే సతి పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ లార్డ్ అండి. అందరికీ వందనములు.